ఇది పూర్తిగా ఎప్పుడైతే ఇలా ఖాళీ అయిపోయిందో, శూన్యమైపోయిందో, ఇది మరొకరిని ఎలా అనుసరించగలుగుతుంది? అవసరం లేదు కదా దానికి. అంటే తన స్వీయం, తన తెలివితో స్పష్టంగా ఉన్న ఆ మనసు ప్రేమ అంటే ఏమిటో దానికదే కనుక్కుంటుంది. అటువంటి మనసుకి మరణం యొక్క స్వభావ స్వరూపాలు కూడా దాని అంతట దానికి తెలుసుకున్నాం. అంటే మనం గతానికి, నిన్నటి ఆ మొత్తానికి మృతం అవ్వకపోతే కనుక ఇలా జరుగుతుంది. ఏదో ఆరాటాలు, ఏవో జ్ఞాపకాలు, నీడల్లో నిబద్ధతతో ఇలా చిక్కుపోయి ఉంటాం అన్నమాట. వాటిలో ఈ వదిలి నామం ఏ నామం నామం వాగ్వివాదం నామం కానీ, ఎవరైనా నామం సమర్థన కానీ ఏదోటే లేకుండా ఉండాలి. శివనామము, రామనామము, పులకింగా, ఆంజనేయ నామం, స్వచ్ఛందంగా ఏదో ఒకటి నిన్నటికి నామంతో మృతమవడానికి మనకి కాలం ఎంత గడిస్తేనే శక్తి మనం కావాలి కదా, చాలా శక్తి బాగుంటామంట. అవసరం. యశం చెబుతుంది, అంటే యశం మనం ఏది చెబుతుంది. యశంలో వాగ్వాదం కానీ, భూమి మీద నడవాలి, మట్టి ఏమంటాం మీద నడవాలి, పుష్పతర్కాలు చేయటం కానీ, మట్టిని ఎంపిక ఆహ్వానించాలి. చేయటం కానీ, ఇవన్నీ ఎలా ఉంటాయంటే శక్తిని మనం వృధా చేసుకోవటం అవుతుందన్నమాట. అలా కాకుండా ఏదైతే పుట్టిందో అక్కడ మరణించేయటం. కానీ బాగుందా లేదా? అనేకంగా ఉన్న నిన్నలకు ఈ ఇక్కడ అమ్మతో తిను. ఈ మనసు స్మృతమైపోతుంది అన్నమాట. ఇక్కడ తాజాగా ఉందన్నమాట, కొత్తగా ఉంది. దాని కలిగినటువంటి తెలివితో, ప్రజ్ఞతో ఇలా ఒక స్పష్టత అంటూ దీనికి వచ్చినప్పుడు ఈ ఈ శక్తి ఎక్కడ మొక్కవట్లేదు. ఇది మృదుత్వం. శక్తి ఎక్కడ విచ్చిత్ అవుతుందో, ఎక్కడ మొక్క అవుతుందో మీరు చూసినప్పుడు ఆ శక్తి ఏమవుతుంది, మొక్క అవ్వకుండా అప్పుడు అప్రయత్నంగానే చోటికి చేరుకోవడం వచ్చి ఉంటుంది అనమాట. చూసారా? అంటే ఆ మరణ ద్వారం గతాల నుండి విముక్తి లభించేస్తుంది. కానీ మనకి ఇది తెలియదు. శక్తిని కూడగట్టుకోవటానికి ఈ మరణం ద్వారా మన జీవితాలన్నీ కూడా అలాగే గడిచిపోతున్నాయి. అప్రయత్నంగానే చూసారు. ఇలాంటి నమ్రత అనే ఆ గుణం ఉంటుంది కదా, అప్పుడక్కడ మరణించేస్తుంది కదా అది. దీని ద్వారా ఎప్పుడు కూడా ఇది గతాల నుండి విముక్తి లభించేస్తుంది అన్నమాట. దీన్ని ఏది బంధించలేదు. దీని అంతటి నుండి ఒక సృజన సంభవిస్తుంది. ఈ సృజనత స్వీయ వ్యక్తీకరణ కాదు, ఒక కాన్వాస్ మీద రంగు రుద్దటం కాదు, లేక ఎన్నో మాటలు ఒక పుస్తక రూపంలో రాయటం కూడా కాదు. ఇది ఆ వంటగదిలో రిసీవ్ చేయటం కాదు, లేదా ఒక బిడ్డను కనటం కాదు. ఇవేవి సృజన కావు. ప్రేమ మరణం ఉన్నప్పుడే ఈ సృజనత ఉంటుంది అని మనకు తెలుస్తుంది కదా, ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది కదా. ఈ సృజనత ఈ సృజన ప్రతి రోజు ప్రతి దానికి మరణించినప్పుడే ఉంటుంది. అందువల్ల జ్ఞాపకాలు నిల్వ చేయటం అంటూ ఉండదు. జ్ఞాపకం నిల్వ చేయటం, పెట్టుకోవటం, చూసారా, దాన్ని పట్టుకోబెళ్ళాడటం, దాన్ని కొనసాగింపు ఇక్కడ చనిపోతుంది కదా ఎప్పటికప్పుడు. ప్రతి దాన్ని ఇక్కడ ఏంటంటే అది ఇంక దేన్ని నిల్వ చేసుకోవాలంటే కొంచెం పచ్చిమిరకాయని ఇంటి గురించి కానీ, వ్యక్తిగత ఆస్తి గురించి కానీ మీరు తక్కడ కొంత నిల్వ చేసుకోవాలి. ఇది నిజమే కదా, మనకి ఇల్లు కావాలి, ఇంటి గురించి, అలాగే మన జీవించడానికి కావాల్సినటువంటి అవసరాల గురించి మనకి కొంత ఆస్తి కావాలి కదా. అది నిల్వ చేసుకోండి. దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఈ మానసికంగా పోగుబెట్టడం చూసారా, ఇది పూర్తిగా దీన్ని మాత్రం విడిచిపెట్టేసుకోవాలి. మనసుకున్న అంతరంగ నిలవ, ఇది నాది, నేను అనే ఆ సొంతమనే భావన, దాని నుండి ఏమవుతుంది మనకి ఆధిక్యత, అంటే అధికారం, దానికి కట్టుబడి ఉండటం. చూసారా, ఇది లేకుండా ఇది లేకుండా మన జీవించడానికి కావాల్సినటువంటి నిలవ మనకు కావాలి. ఇప్పుడు చూడండి, మనకు అర్థం కదా, ఆవకాయ రోజులు, పప్పులు ఉప్పులు రోజులు మనం చేసే పనులు ఉంటాయి, అవి నిల్వ చేసుకోవాలి కదా. ఇప్పుడు చేస్తున్నాను, ఒక గంట ఊరిన తర్వాత మా పనమ్మాయి అలాంటి వాటి కోసం కాదు మనం చూడవలసింది. ఇదిగో ఇక్కడ మన అంతరంగంలో నిలవలు ఉంటాయి. ఏంటి ఆ నిలవలు? ఇది నాది, నేను
అసలు ఎలా చూసారా? ఉందని ఇలాగే ఉంది తెల్లగానే కదా. ఉంటాయి. ఆడు వేడి నీళ్ళు వేసేసి ఉంటాడు అనుకుంటున్నాము. ఆడికి ఏంటంటే వాటిలో దాని ఏంటి నుండి 2 రోజులు ఉంటే ఆధిపత్యం చాలు కదా, వస్తుంది. మళ్ళీ 2 రోజులు పట్టుకుంటాడు అంతే కదా. అధికారం వేడి నీళ్ళు వేసి కూడా పట్టుకోవచ్చు మనం వారం రోజులైతే. పడిపోయాం అనమాట. ఎప్పుడు మామిడికాయలు ఉంటున్నాయి కాబట్టి 4 మామిడికాయలు పట్టుకున్నాం అనుకోండి, ఇలా బంధింపబడినటువంటి చాలా మనసుకి బాగుంటుంది ఎప్పుడు అన్నట్టుగా స్వేచ్ఛ లేదు. అనిపిస్తుంది. ఈ మనసు ఎప్పుడు స్వేచ్ఛగా ఉండలేదు. అనిపిస్తుంది చాలా స్వేచ్ఛగా ఉన్న బాగుంటుంది మనసుకి అన్నట్టుగా మరణం అంటే అనిపిస్తుంది. ఏమిటో తెలుస్తుందని మనం చెప్పుకున్నాం. అలాగే అటువంటి మనస్సు కోసమే ఆర్కెస్ట్ సృజన ఉంటుంది. ఆర్కెస్ట్ అటువంటి మనసు మతాత్మకమైన మనసు అన్నమాట. ఆ స్థితిలో అక్కడ పవిత్రత ఉంది. ఇప్పుడు మనం అనుకునే పవిత్రతలన్నీ కూడా పవిత్రత కాదనేది మనకు తెలుస్తుంది. ఇది మీ అవగాహనలోనే మీకు తెలుస్తుంది, మీరు గ్రహించండి. పవిత్రత అనే ఆ పదానికి ఎంతో అద్భుతమైన పొడి కొంత, అర్థం ఉందనిపిస్తుంది. కొంత వేడి నీళ్ళు కలిపేసుకోవచ్చు. నేను నూనె కలిపాను. వాడు అన్నాడు, దయచేసి నేను ఆ పదాన్ని ప్రసారం చేయట్లేదు, మీకు ఏదో చెప్పి ఒప్పించాలని కూడా కాదు. ఆ పదం ద్వారా చూసారా, ఆ పదం ద్వారా అంటే ఆ పవిత్రత అనే ఆ పదం ద్వారా యథార్థ తత్వపు అనుభూతి. చూసారా, ఆ అనుభవము మీలో కలగజేయాలని ఇక్కడ ఏం నేను ప్రయత్నం చేయట్లేదు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే అది మీకు మీరే మాటలతో కాకుండా వాస్తవంగా ఈ పవిత్రత అనే దానిలోకి మీకై మీరే ఇందులోకి పెట్టాలి. అప్పుడు చూసారా, ఆ యథార్థ తత్వపు అనుభూతి ఏమిటని మనం చెప్పక్కర్లేదు. అక్కడ ఏం జరుగుతుందో మీరు ఇంకా కాయ దొరికి ఎక్కడ దేశం ఇక్కడ ఎప్పుడైతే ఆ లోతులకు వెళ్ళామో మనం, మనకి తెలిసినట్టు మనకి ఇప్పటిదాకా ఏం తెలుస్తుందో నాకు తెలుసు అనుకున్నామో ఆ జ్ఞాపకాలు, ఆ ధైర్య స్థితి, నేను మట్టికి నేను పండుగ మన ఏదైతే నేను సుఖమంటున్నానో దానికి వృత్తి చెందాలి. ఇక్కడ చనిపోవాలి, ఈర్షికి చనిపోవాలి, అసూయకి చనిపోవాలి, దురాశకి చనిపోవాలి. చూసారు, నిస్పృహతో ఉండే వేదన లేనప్పుడు ప్రేమ అంటే ఏమిటో అది అపార ప్రేమ. అది ప్రతి దాని వేదతో అనమాట. ఇప్పుడే మీకు కాబట్టి పవిత్రత అనేది మతసారం. మతం అంటే మనకు కల్పించినట్టు మతం దాని యొక్క సారం కాదు. అది దానికి కల్పి సిద్ధాంతాలు రకరకాలు మీకు తెలుసు కదా, అవన్నీ ఉంటుంది. ఇది అలా కాదు. ఎప్పుడైతే మతాత్మక మనసు ఉందో చూసారా, అలా ఉన్నప్పుడు అది మతం. ఒక పెద్ద నది, గొప్ప నది అలా నగరాల మీదుగా వెళ్తూ ప్రవహిస్తూ కలుషితం అయిపోతా ఉంది. కానీ ఆ కాలుష్యం మరీ ఎక్కువగా అది ప్రవహిస్తూ